అలా తల్లి కూతుళ్ళిద్దరూ ఎదురు తిట్టుకున్నారు. ఒకరంటే ఒకరు పడనట్టుగా నోటికొచ్చినట్టు విమర్శించుకున్నారు. దాంతో నాకేం అర్థం కాలేదు. వాళ్ళు కలవడానికి గుడికి వెళ్లారా, అనుకోకుండా కలిసి గొడవ పడ్డారా అన్నది ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. నువ్వు చెప్తుంటే నాకే అయోమయంగా ఉంది. రామయ్య గారు అనుకుంటే జరిగిందా లేదంటే అనుకోకుండా జరిగిందా? ఏమో, అందరూ గుళ్ళో కలవటం నిజం, గొడవ పడటం నిజం. అదంతా యాక్టింగా లేదా అన్నది మాత్రం మనమే తేల్చాలి. తేలుస్తా. అదే నిజమైతే వాళ్ళందరి సంగతి తేలుస్తా. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను గాని నా కుటుంబ సభ్యులు గాని మీ ఇంటి గడప తొక్కరు. ఈ ఇంటి గడప తొక్కను అని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారమే గడప మాత్రం తొక్కలేదు. ఇంటి బయట నుంచి నా కూతురు అల్లుడు చేస్తున్న వ్రతాన్ని చూస్తాను. వ్రతం పూర్తయ్యాక వాళ్ళిద్దరినీ మనసారా ఆశీర్వదించి వెళ్తాను. ఈ సత్యవతి మైథిలితో పాటుగా ఒరిజినల్ నగలు పంపించిందా, గిల్ట్ నగలు పంపించిందా అని తేలాలంటే వాటిని టెస్ట్ చేయించాలండి. ఇంకెందుకు ఆలస్యం? మైథిలి వ్రతంలో బిజీగా ఉంది. ఆ నగలు కొట్టేయడానికి ఇదే కరెక్ట్ సమయం. పద వెళ్దాం. అలాగే అండి. మీరేం నన్ను చూసి భయపడినక్కర్లేదు. త్రిష, నీ ఏదో ప్లాన్లన్నీ నాకు తెలుసు. నువ్వు ఒక్కదానివి పని చేసినావనుకో అందరికీ అనుమానం వస్తుంది. పొరపాటును దొరికేవనుకో అందరి చేతిలో సావు దెబ్బలు తింటావు. కాబట్టి మీకు తోడుగా నేను ఉంటాను. అలాగే బాబాయ్. ఆ ఏదో పనేదో ఇద్దరం కలిసే చేద్దారే. ఏటంతావు? చూడు, నువ్వు గదిలోకి పో. ఇక్కడ నేను కింద అందరినీ మేనేజ్ చేస్తాను. ఓకేనా? ఈ దుష్టులిద్దరూ కలిసి గుసగుసలాడారంటే ఏదో దుర్మార్గమైన పని చేయబోతున్నారని అర్థం. అదేంటో తెలుసుకోవాలి. ఇది నగల్ని ఎక్కడ పెట్టుంటుంది? ఎవరొచ్చుంటారు? ఒకవేళ ఇప్పుడు మైథిలి వచ్చిందంటే నా పీక పిసికి చంపేస్తుంది. అయ్యో, ఎలా తప్పించుకోవాలి? అయ్యో, ఇప్పుడు అడ్డంగా దొరికిపోతానే. త్రిష త్రిష, ఆలోచించు ఆలోచించు. ముందు వెళ్ళి తలుపు తీద్దాం. ఆ తర్వాత ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు. మీరా బాబాయ్? ఇంకెవరొచ్చారు అనుకుని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ముందు లోపలికి రండి. ఏంటి బాబాయ్ అంత కంగారు పెట్టారు? నేను వచ్చినట్టుగా ఇంకెవరన్నా వచ్చుంటే ఈ పాటికి నువ్వు అడ్డంగా దొరికిపోయి ఉండేదని మరి. ఆ తర్వాత జానకమ్మ గురు నీ శంప పగలగొట్టి ఇంటి నుంచి గెంటేసుండేది. నిజమే బాబాయ్, నువ్వు తలుపు కొట్టేసరికి ఇంకెవరు అనుకుని టెన్షన్ పడ్డాను. లక్కీగా మీరే వచ్చారు, బతికిపోయాను. సరే సరే, నువ్వు అనుకున్న పని పూర్తి చేయి. ఎవరు వస్తే నేను మేనేజ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ బాబాయ్.
బాబాయ్ నగలు ఎక్కడే ఉన్నాయి రండి. ఆ? వత్తనా. ఇవి మైథిలికి సుహాసిని గారు పెట్టిన నగలు కదా. ఈ నగలు ఇప్పుడు వీళ్ళెందుకు దొంగతనం చేస్తున్నారు? ఆ స్వరాజ్యం చెప్పినట్టు ఇవి ఒరిజినల్ నగలు గిల్టు నగలు తెలియాలంటే వీటిని నువ్వు అర్జెంటుగా నగలు తయారు చేసే షాపుకి తీసుకెళ్ళాలి. ఆడితో పరీక్ష చేయించి ఇవి ఒరిజినల్ నగలైతే మనం నొక్కేద్దాం, గిల్టు నగలైతే తీసుకొచ్చి అత్తగూడు దగ్గర పంచాయతీ ఎట్టేద్దాం. సుహాసిని గారు పెట్టినవి ఒరిజినల్ నగలు కదా, గిల్టు నగలు అంటారేంటి వీళ్ళు? నా అంచనా కరెక్ట్ అయితే ఆ సత్యవతి ఒరిజినల్ నగలు ఆల్రెడీ నొక్కేసి ఉంటుంది. ఇవి గిల్ట్ నగలు అయ్యుంటాయి బాబాయ్. ఇప్పుడు వీటిని పరీక్షించి గిల్ట్ నగలు అని తేల్చామో ఆ సత్యవతి దొంగతనం చేసిందని సుహాసిని గారు మైథిలిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు. ఆ తర్వాత ఉత్తమ్కి నేనే భార్యనవుతాను. కాలాల తర్వాత కందుగానే ముందీటిని నగలు తయారు చేసే షాపుకి తీసుకెళ్ళు. అలాగే బాబాయ్. ఒక్క నిమిషం. ఆ పెట్లు ఉన్నవన్నీ ఇందులో పెట్టేద్దాం. ఇగో జాగ్రత్త, కనపడకుండా కొంగులు దాపెట్టుకుని వెళ్ళిపో. ఓకే బాబాయ్, ఇక నేను ధైర్యంగా వెళ్ళొచ్చుగా. హ్యాపీగా వెళ్ళు. నిన్నెవరైనా ఆపితే నేను మేనేజ్ చేస్తాను కదా. థ్యాంక్ యూ బాబాయ్. ఆగు. వెళ్ళు. అంటే సుహాసిని గారు ఇచ్చిన నగల్ని మా సత్యవతి మాయం చేసి వాటి స్థానంలో ఈ గిల్టు నగలు మైథిలికి ఇచ్చి పంపించిందనమాట. అసలు జరిగిన దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో తేల్చుకోవాలి. పొరపాటున వీళ్ళు అనుమానించినట్టుగా సత్యవతి ఒరిజినల్ నగలు నొక్కేసి వాటి స్థానంలో గిల్టు నగలు పెట్టుంటే మైథిలి కాపురం నిలువునా కూలిపోతుంది. చేతులారా ఆమె జీవితాన్ని మేమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి ఏంటో తేల్చుకోవాలి. ఓం రమాసహిత సత్యనారాయణ స్వామి నమో నమః. గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనామస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాం శ్రీమన్నోతిరిక్తేజసాదం అక్షతాం సమర్పయామి. ప్రార్థన నమస్కారాం సమర్పయామి. శ్రీయోధన్యప్రదేశే స్థితిమణిలసత్సైకతే మౌక్తికానాం మాలా కర్తా సరస్వత్పరిచమణితాంగా వర్షైः कर्णावासा शिरोद्यौर्मुखमपि दहनो यस्य वास्ते नदिः अन्तःत्रन्यस्य वित्तं पुरनरकलगो गन्धर्ववित्तिः वित्रं गगनसदृशं नीलभट्टं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं ज्योतिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहं सर्वलोकैकनाथम् एकप्यावं पीठकौन्तेय वासन्ति वत्सान्तं कौसभोक्तास्ताङ्गं राजाधिराजाय प्रसयसाहिने नमो वै श्रवणाय धर्महे तमहि कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु वीराय वै श्रवणाय महाराजाय नमो नमः। मंगलम कौशलेन्द्राय महन्निचुनात्मने चक्रवर्तितनूजनय सार्वभौमाय मंगलम। अमा सहित सत्यनारायण स्वामी नमो नमः। दीपं दर्शयामि।
आपदामपत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीराम राम रामेति रमे रामे नो रमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने అయ్యా వ్రతం సమాప్తం. భక్తులందరూ అక్షంతలు వేసి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి. సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అక్షతాం. బాబు, వధూవరులిద్దరూ వచ్చి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పద. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా, మీరు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించండి. నువ్విచ్చిన మాటకు మాత్రమే హద్దులున్నాయి. కూతురు మీదున్న నీ ప్రేమకి కాదు. నీ ఆత్మాభిమానం గడప దగ్గరే ఆపితే కూతురు మీదున్న ప్రేమ ఇక్కడిదాకా తీసుకొచ్చింది. అక్షింతలు వేసి ఆశీర్వదించు. రామయ్య గారు ఒక్క నిమిషం. ఏంటి? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? అవునా? అవును రామయ్య గారు, నా కళ్ళారా చూశాను. వెంటనే ఈ విషయంలో మీరు చర్య తీసుకోండి. అలాగే, నువ్వేమీ టెన్షన్ పడకు. అలాగేనండి. అమ్మా, వ్రతం పూర్తయింది. ఈరోజు మీరిద్దరూ పాటించవలసిన నియమ నిబంధనలు చెప్తాను. జాగ్రత్తగా విని పాటించండి. తాతయ్య త్రిష వైపు చూసి సైగ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా త్రిష కాని పని ఏదో చేసుంటుంది. అందుకే ఇంటి బయటకు వెళ్లకుండా ఆపోహి సైగ చేస్తున్నారు. ఒక నిమిషం ఆగు త్రిష. ఏంటి? ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? అవన్నీ నీకిప్పుడు చెప్పాలా? ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. నువ్వేమీ ఇంటి కోడలివి కాదు హక్కులు అధికారాల గురించి మాట్లాడడానికి. నువ్వు జస్ట్ గెస్ట్వి మాత్రమే. అది గుర్తుంచుకుని మాట్లాడు. ఇప్పుడు ఏమైందని తనతో గొడవ పెట్టుకున్నావు? ఇక పనే ఉంటదే. వాళ్ళమ్మకి నోటు దోలు ఎంత ఉందో సేమ్ టు సేమ్ అంతే. అవసరం ఉన్నా లేకపోయినా అందరితో గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటది. నాకు అవసరం లేదు అంకుల్. మరైతే త్రిషని ఎందుకు ఆపావు?
తన కళ్ళల్లో కనపడుతున్న కంగారు భయాన్ని చూసి నాకు అనుమానం వచ్చింది. కొంపతీసి నగలు దొంగతనం చేయటం ఇది కాని చూడలేదు కదా. అమ్మో, మైథిలి వాళ్ళకం సొత్తుంటే ఈ తృష్ణ అందరి ముందు అట్టంగా ఇరికించేసిరా ఉంది. త్రిష, నీకేదో పనుందన్నావు కదా, ఎలు ఎలు. ఆ, ఆ, అలాగే బాబాయ్. ఏయ్ ఆగు. చూసారా ఆంటీ నా మీద ఎలా దౌర్జన్యం చేస్తుందో. మైథిలి, త్రిష చెయ్యొద్దులు. నేను వదలనత్తయ్యా. తన చేతిలో ఏముందో నేను తెలుసుకోవాలి. తన చేతుల్లో 1,00,000 ఉంటాయి. అవన్నీ చూపించాల్సిన అవసరం లేదు. ఉంది. ఎందుకంటే ఇది మా అత్తారిల్లు. పరాయి వాళ్ళు మా అత్తగారింట్లో తప్పు చేశారు అని అనుమానం వస్తే నిలదీసి ప్రశ్నించే హక్కు నాకుంది. కరెక్టుగా చెప్పావమ్మా. ఈ ఇంటి కోడలుగా ఎవర్నైనా ప్రశ్నించే హక్కు, అధికారం నీకున్నాయి. ఏంటి మీ గొడవ? అసలు త్రిషని ఎందుకు ఆపాలని అనుకుంటున్నావు? తను మన ఇంట్లో ఏదో విలువైన వస్తువు దొంగతనం చేసింది అని నా అనుమానం. ఏం మాట్లాడుతున్నావు? తనకి దొంగతనం చేయాల్సిన కర్మేంటి? కరెక్ట్ గా చెప్పారాంటీ. తనకేమైనా ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ? మీ అమ్మలాగా కనపడిన చోటల్లో దొంగతనం చేయడానికి? పచ్చ కామెర్లు వచ్చినోడు కంటికే ఊరంతా పచ్చగా కనపడుద్దని సత్యవతి దొంగతనాలు చూసి చూసి ఊళ్ళో వాళ్ళందరినీ దొంగల్లాగా సుత్తనట్టుంది. అమ్మ మైథిలే, త్రిష మీ అమ్మలాగా దొంగ కాదులే అమ్మా. తన ఎల్లవు ఎల్లవు. త్రిష చేతిలో ఉన్న ఈ బ్యాగ్లో ఏముందో చెక్ చేశాక పంపిస్తాను. కుదరదు. దానికి నేను ఒప్పుకోను. నువ్వెవరివే ఒప్పుకోకపోవడానికి? నేను ఇవ్వను. ఇవ్వమని చెప్పానా? ఇవ్వను. త్రిష ఇవ్వను. ఇవ్వు. వదులు. వదులు వదులు. వదులు త్రిష. నీకు చెప్పేది వదులు. ఇవ్వు. త్రిష వదులు. 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 త్రిష వదులు. మైథిలి ఆగు. త్రిష, నీ బ్యాగ్ చూపించు. మైథిలి అనుమానం కూడా తీరుతుంది కదా. త్రిష, విన్నావుగా? ఆ బ్యాగ్లో ఏముందో నువ్వు చూపిస్తావా, మమ్మల్ని చూడమంటావా? చూసారా అమ్మమ్మ గారు? చూసారా తాతయ్య గారు? ఈ దొంగ మనందరం వ్రతంలో ఉంటే గదిలోకి వెళ్ళి నగలు దొంగతనం చేసింది. ఎలా దొరికిపోయానింట్రో దేవుడో. సచ్చింది గొర్రె. ఇక దీన్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఓ, నా పేరు బయటికి రాకుండా చూసుకోవాలి. పేరుగల కుటుంబమని, పరువుగల కుటుంబమని నిన్ను మా ఇంటి కోడలిగా చేసుకుందామనుకుంటే నువ్వు చివరికి దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయావు. అత్తయ్య గారు, తొందరపడకండి. త్రిష ఏదైనా పనిచేసిందంటే దాని వెనకాల బలమైన కారణం ఉంటుంది. దొంగతనాలకు కూడా కారణాలు వెతుక్కుంటూ ఉంటే మా అమ్మ చేసిన ప్రతి దొంగతనానికి కూడా కారణమే వెతకాలి. ఇప్పుడు కావాల్సింది కారణం కాదు, నిజం. ఆ నిజం నేను చెప్తాను. నువ్వేం చెప్పాలనుకున్నా త్వరగా చెప్పు. చేసిన పనికి ఒళ్ళు మండిపోతుంది. యాక్చువల్గా ఈ నగలు ఒరిజినల్ నగలు కాదేమో అని నాకు డౌట్. ఏం మాట్లాడుతున్నావు?
ఇవి జానకమ్మ గారు ఎంగేజ్మెంట్ రోజున స్వయంగా ఇచ్చిన నగలు. వాటిని పట్టుకొని ఒరిజినల్ నగలు కావు అంటున్నావా? క్షమించండి రామయ్య గారు, నా మాటలు మీరు అపార్థం చేసుకున్నారు. జానకమ్మ గారిచ్చిన నగలు ఒరిజినల్వి, కానీ ఇవి సత్యవతి చేతికి వెళ్లిన తర్వాత గిల్ట్ నగలుగా మారిపోయాయేమో అని నా డౌట్. ఏంటి చేసిన దొంగతనాన్ని కవర్ చేసుకోవడానికి ఇదో కొత్త నాటకమా? ఇందులో అనుమానమే ఉంది. ఏం చెప్పాలో అర్థం కాక ఈ నేరం సత్యవతి ఆంటీ మీద నెట్టాలని చూస్తోంది. నాన్న, తనేం చెప్పాలనుకుంటుందో పూర్తిగా చెప్పనివ్వు.